ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మనం ఒక మిషనరీ వ్యక్తి యొక్క జీవిత చరిత్రను మనం తెలుసుకుందాం. ఆ మిషనరీ వ్యక్తి యొక్క పేరు విలియం కేరీ. అవునండి, విలియం కేరీ. ఆయన జీవిత చరిత్రను ఇప్పుడు మనం తెలుసుకుందాం. విలియం కేరీ 1761 సంవత్సరం ఆగస్టు 17వ తేదీన ఇంగ్లాండ్లోని నార్త్ ఎమ్స్టన్ స్టైల్ అను ఒక మారుమూల గ్రామంలో ఒక బీద కుటుంబంలో జన్మించారు. విలియం కేరీ గారి తల్లిదండ్రులకు 6 సంతానం. 6లో ఒకరు విలియం కేరీ. కేరీ గారి తండ్రి యథార్థపరుడు, అలాగే తల్లి కూడా పిల్లల పట్ల బహుశ్రద్ధ వహించిన తల్లి. విలియం కేరీ గారి కుటుంబం చాలా పేదరికంలో ఉండేది. తన కుటుంబం యొక్క పేదరికం బట్టి అధిక విద్య ఆయన చదవలేకపోయారు. అలాగే వ్యవసాయం పనులు ప్రారంభించినప్పటికీ చివరికి ఆయన చెప్పులు కుట్టు పని నేర్చుకున్నారు. అలాగే ఆయన చెప్పులు కుడుతూ ఖాళీ సమయంలో లాటిన్, గ్రీకు, హెబ్రూ భాషలను నేర్చుకున్నారు. ఒక వ్యక్తి తిరిగి జన్మించిన ఎడల పరలోక రాజ్యంలో ప్రవేశం లేదన్న సువార్తను తన స్నేహితుడైన జాన్ వార్ వ్యక్తిగత సాక్ష్యం ద్వారా విన్నారు. తాను పనిచేయుచున్న చెప్పుల దుకాణంలో మేనేజర్ దగ్గర ఒక షిల్లంగి నాణెం దొంగిలించి పట్టుబడ్డాడు. బహిరంగంగా అవమానమునకు గురి చేసిన ఆ సంఘటన హృదయ పరివర్తనకు, పాపము ఒప్పుకొనుటకు దారితీసింది. 1779లో అనగా తన 18వ ఏట, దేవా నన్ను మార్చు, నేను దౌర్భాగ్యుడను, దిక్కుమాలిన వాడను, దయాళుడవైన నీ చెంత చేరియున్నాను, నీవే రక్షకుడివి అని కన్నీటితో సుంకరివలి పశ్చాత్తాపడి యేసుప్రభు వద్ద ప్రార్థించి తన సొంత రక్షకునిగా అంగీకరించారు. రక్షింపబడిన తర్వాత దేవుని రాజ్య వ్యాప్తియే నా లక్ష్యమంటూ తన జీవితం దేవునికి అంకితం చేసి పగలు పాఠశాలను నడుపుచు, రాత్రులు చెప్పులు కుట్టుచు, ఆదివారం ఆరాధనలు ప్రసంగించడం ప్రారంభించారు. అంతటితో తృప్తి చెందక తోలుతో ప్రపంచపటం చేసుకొని ప్రపంచం కొరకు విజ్ఞాపన చేయుచుండేవాడు. 1779వ సంవత్సరంలో మిషనరీగా తన్ను తాను సమర్పించుకొని సువార్త ప్రకటింపబడాలని దేశము కొరకు ప్రార్థించేవారు. ఆయన మిషనరీగా వెళ్ళాలనుకున్నప్పుడు ఎన్నో నిరాశలు, నిస్పృహలు కలిగాయి. ఆయన పట్టు విడవక తన 33వ ఏట అతి క్లిష్టమైన పరిస్థితిలో మిషనరీగా భారతదేశానికి వచ్చారు. 1793వ సంవత్సరంలో డచ్ దేశపు ఓడలో ప్రయాణమై 3 నెలల్లో కోల్కతాకు చేరుకున్నారు. ఆ ఓడలోని 3 నెలల ప్రయాణంలో ఆయన బెంగాలీ భాషను నేర్చుకున్నారు. మొట్టమొదటిగా భారతదేశంలో అడుగుపెట్టినప్పుడు బెంగాలీ భాషలో ఆయన మాట్లాడారు. కోల్కతాకు సమీపంలో ఉన్న సిరంపూర్లో ఆయన బస చేసి అక్కడ ఒక ఫ్యాక్టరీలో సంస్కృతి, హిందుస్థానీ, తెలుగు, పేర్షియా భాషలను నేర్చుకొని భాషా ప్రవీణుడై సంస్కృతం మొదలగు భాషలకు వ్యాకరణం కూడా వ్రాసారు. 5 సంవత్సరములు ప్రయాసపడి బెంగాలీ భాషకు లిపి ఏర్పరిచి కొత్త నిబంధనను బెంగాలీ భాషలోనికి అనువదించారు. 7 సంవత్సరములు కృషి చేసిన తరువాత కృష్ణపాల్ అను ఒక వ్యక్తిని ప్రభు కొరకు సంపాదించి గంగానదిలో బాప్తీసం ఇచ్చారు. ఆ తర్వాత అనేకులు క్రీస్తుని రక్షకునిగా అంగీకరించి బాప్తీసం పొందారు. అలాగూ ప్రభు ఆయనను దీవించుచుండగా 1800 సంవత్సరములో సిరంపూర్లో స్త్రీలు కూడా చదువుకోవాలని స్త్రీల కొరకు కళాశాలను ప్రారంభించారు. అలాగే ఆయన ఇంక్ పెన్, పోస్ట్ ఆఫీస్, బ్యాంకాక్ సిస్టమ్, ప్రింటింగ్ ప్రెస్ను, అలాగే పేపర్ మిల్, అలాగే స్టీమ్ ట్రైన్ ఇంకా మొదలైన వాటిని విలియం కేరీ గారు కనుగొన్నారు. మన దేశంలో మొట్టమొదటిగా ప్రింట్ అయిన పుస్తకం బైబిల్ గ్రంథం. దీనికి కారణం విలియం కేరీ గారే. ఈయన జీవిత దినముల్లో మన దేశ భాషల్లో 24 భాషల్లో పూర్తి బైబిల్ను, 40 భాషల్లో కొత్త నిబంధనను తర్జుమా చేసి ప్రింట్ చేయించారు. ఈనాడు మన హస్తంలో ఉన్న తెలుగు బైబిల్ ఆయన కృషి ఫలితం.
ఆనాడు సమాజంలో ఉన్న బాల వివాహాలు, సతీ సహగమనం, శిశు బలులు మొదలగు మూఢాచారాలను అరికట్టుటకు రాజా రామ్మోహన్ రాయ్ వంటి వారితో పాటు కృషి చేసి ఆనాటి ప్రభుత్వాలను ఒప్పించి 1829లో ఆ దురాచారాలను రూపుమాపుటే కాక వారికి సువార్త అందునట్లుగా చేసినవారు ఈ విలియం కేరీ. ఈయన మిషనరీగా ఎన్నో కష్టాలు నష్టాలు ఎదుర్కొని తర్జుమా చేసి ప్రింటింగ్కు సిద్ధమైన బైబిల్ భాగములన్నింటినీ ప్రెస్కు నుప్పు అంటుకొని కాలిపోయినప్పటికీ నిరుత్సాహపడక వాటన్నింటిని మరలా తర్జుమా చేసి ప్రింట్ చేయించారు. మొదట 7 సంవత్సరాల్లో ఒక ఆత్మైనను సంపాదించలేకపోయినను అడుగడుగున అనేక పోరాటాలు కలిగినను పట్టు విడవక దేవుని యొద్ద నుండి గొప్ప కార్యాలు ఎదురుచూడు, దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టు అంటూ ముందుకు కొనసాగినవాడు ఈ విలియం కేరీ. ఈ విలియం కేరీ గొప్ప సాహసి, బహుభాషా ప్రవీణుడు, ప్రజ్ఞావంతుడు, విజ్ఞానవేత్త, సంఘ సంస్కర్త, నిడంబరాజీవి, త్యాగమూర్తి, అన్నింటికంటే ముఖ్యంగా ఆత్మల రక్షణార్థమై ప్రయాసపడి అనేకులను ప్రభు వైపుకు తిప్పిన ఆత్మల జాలరి. బైబిల్ గ్రంథాన్ని మన దేశంలో అనేక భాషల వారి చేతిలో పెట్టిన మహానుభావుడు. నేటి వరకు నిలిచిన్న సిరంపూర్ విశ్వవిద్యాలయంను స్థాపించిన ఘనత ఆయనకే దక్కును. ఆయనను ఆయన మరణ పడకలపై ఉన్నప్పుడు నేను చనిపోయిన తర్వాత ఆ రక్షణ గురించి మాట్లాడండి, నా గురించి కాదు అంటూ యేసుని ప్రభుని ఘనపరిచిన నిడంబరాజీవి. 41 సంవత్సరములు మన భారతదేశంలో మిషనరీగా పనిచేసి 1834వ సంవత్సరం జూన్ 9వ తారీఖున విలియం కేరీ గారు మరణించారు. నిష్భయమైన మట్టి పురుగు వంటి దౌర్భాగ్యుడను, కరుణాహస్తాలతో విశ్రమించుచున్నానని మాటలు తన సమాధిపై వ్రాయమని ఆయన కోరుకున్నారు. తన 73వ ఏట ఈ లోకం విడిచి ప్రభు సన్నిధికి వెళ్ళారు. ఈయన గురించి తీయబడిన ఒక బయోపిక్ ఏమని పేరు పెట్టారంటే కారు చీకటిలో కాంతిరేఖ. అవును, విలియం కేరీ అంధకారంలో ఉన్న భారతదేశాన్ని వెలిగించడానికి నన్ను పంపు ప్రభువా అని ప్రార్థన చేశారు. అంధకారంలో ఉన్న భారతదేశంలో నూతనమైన వెలుగుని నింపి గొప్ప ఉజ్జీవాన్ని తీసుకురావడానికి ఆయన కారణమయ్యారు. అందుకే ఆయనను ఫాదర్ ఆఫ్ మోడర్న్ మిషన్స్, నవీన మిషన్స్ పరిచర్యల పితామహుడు అని ఆయనను అంటారు. ఆయన జీవితం మన ఆదర్శంగా తీసుకొని ఆ ప్రకారంగా జీవించేవారిగా ఉందాం. దేవుడి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్.